హాయ్ హలో నమస్తే పీపుల్, వెల్కమ్ టు అవర్ కాలేజ్ టూర్. చాలా రోజుల నుంచి నేను చెప్తున్నా మా కాలేజ్ టూర్ చేస్తా చూపిస్తా అని, బట్ చూపించలేకపోయా. ఇది ఎంట్రన్స్ గేట్ నుంచి ఇలా వస్తాం అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసాక ఇక్కడ లాగ్ బుక్లో ఎంటర్ చేయాలి. ఒకవేళ లోపలికి ఎంటర్ అయినా సరే, బయటికి వెళ్ళినా సరే. అండ్ అది వచ్చేసి లాస్ట్ ఇయర్ జీపాట్, నైపర్ అండ్ చాలామందికి ఫైజర్లో కూడా ప్లేస్మెంట్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ అలా వెళ్తూ ఉంటే మనకి పీవీజీ రాజుగారు కనిపిస్తారనమాట. వీళ్ళు విజయనగరం సంస్థానానికి చెందిన వాళ్ళు. వాళ్ళ ప్యాలెస్ని స్టూడెంట్స్ కోసం డొనేట్ చేశారనమాట, అండ్ ఇలా కాలేజెస్ కోసం. అలాగే లెఫ్ట్ అయితే వెళ్తే మనకి సరస్వతీదేవి విగ్రహం కనిపిస్తుంది. అండ్ తర్వాత అలాగా స్ట్రైట్గా వెళ్తాం, మన కాలేజ్ వస్తుంది. అండ్ అంటే మనకి ఇక్కడ 4 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ABCD అని 4 బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్కి వెళ్ళాలంటే మనం స్ట్రైట్గా వెళ్తామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి D బ్లాక్కి ఇలా అయినా వెళ్ళొచ్చు. లెట్స్ సీ. ఎక్కడ చుట్టూ చూస్తే మొత్తం గ్రీన్గా చాలా బాగుంటుందన్నమాట, ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ ఏంటి కాలేజ్ అంతా ఎంత సైలెంట్గా, ఒక్క మనిషి కూడా కనిపించట్లేదంటే ఈరోజు సండే కాబట్టి ఇక్కడ ఎవరూ లేరు, అందుకే షూట్ చేశాను. వెల్కమ్ చెప్పడానికి మనకి విగ్రహం కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అక్కడ కనిపిస్తుంది చూసారా, కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని. అండ్ ఇది A బ్లాక్కి ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ బోర్డులో రాసి ఉంటుంది బ్లాక్ ఏలో ఏముంటాయి మొత్తం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఉంటుంది. అండ్ ఈ బ్లాక్లోనే మా క్లాస్ రూమ్ కూడా ఉంటుంది. ఎస్, ఇది వచ్చేసి బ్లాక్ ఏ. ఇక్కడ ఏంటంటే మనకి క్లాస్ రూమ్స్ ఉంటాయి, మా క్లాస్ రూమ్ ఉంటుంది, అలాగే కొన్ని ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మా క్లాస్ వాళ్ళందరికీ ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఇలా కూర్చుంటూ ఊగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అండ్ చాలా మెమరీస్ అయితే ఉన్నాయి, నాకైతే అంతగా లేవు. అండ్ నేను ఎప్పుడు ఇక్కడ కూర్చోను, మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇక్కడ కూర్చొని, ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ స్ట్రైట్ అవే అలా ఇంకా ముందుకు వెళ్ళిపోతామన్నమాట. ఇది మొత్తం ఈ బ్లాక్. డీటెయిల్గా మళ్ళీ వీడియో కావాలంటే చేస్తే ఏ బ్లాక్లో ఏ క్లాస్ రూమ్స్ ఉంటాయి అవన్నీ. తర్వాత క్లాస్ రూమ్స్ కూడా చూపిస్తా. ఇప్పుడైతే అవ్వలేదు, సండే కాబట్టి ఈ రూమ్స్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి. ఓకే, ఎస్, వచ్చేసాం అన్నమాట. ఇది వచ్చేసి మనకి B బ్లాక్. అలా B బ్లాక్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి వినాయకుడు దర్శనం దొరుకుతుంది. నేను దండం పట్టుకున్నా. అలా వెళ్తే ఇక్కడ ఇది B బ్లాక్ వెళ్ళే దారి. అండ్ ఇది వచ్చేసి క్యాంపస్ లేఅవుట్ అనమాట. అంటే క్యాంపస్ అనేది ఎంత ఏరియాలో ఉంది, ఎక్కడ ఏమున్నాయి, ఇవన్నీ ఇక్కడ ఉంటుంది. చూసారా మా కాలేజ్ ఎంత బాగుందో అసలు. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే అంత వేడికి చెట్లన్నీ ఉండడం వల్ల ఇంకా చల్లగా ఉంటుంది. ప్రతి దగ్గర బెంచెస్ ఉంటాయి అనమాట, మనం కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి ఆర్ఎల్స్ అలా మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ B బ్లాక్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా చిన్న పిల్ ఆర్ క్యాప్సిల్ టైప్, అది వచ్చేసి ఓత్ అనమాట, ఫార్మసిస్ట్ ఓత్. అంటే ఇప్పుడు మనం ప్రేయర్ చేస్తాం కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు, అలాగే ఇక్కడ ఫార్మసిస్ట్ ప్రేయర్ అనమాట. అంటే నేను ఇలా వీటి అన్నిటికీ కట్టుబడి ఉంటానని ఒక ఓత్ ఉంటుందన్నమాట, మేము ప్రామిస్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి B బ్లాక్. ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఇక్కడ ప్రిన్సిపల్ సార్ క్యాబిన్ ఉంటుంది, ఆఫీస్ రూమ్ ఉంటుంది, మొత్తం అన్నీ ఇక్కడ ఈ బ్లాక్లోనే ఉంటాయన్నమాట. ఇది బయోమెట్రిక్ మెషిన్. మళ్ళీ మనకి అంటే ఫస్ట్లో వేయిస్తారనమాట. మనం ప్రతిరోజు వచ్చి బయోమెట్రిక్ అని తప్పనిసరిగా వేయాలి, అప్పుడే మనం వచ్చామని నోట్ చేసుకుంటాం అనమాట. ఎస్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అయ్యి అలా స్ట్రైట్గా వెళ్దాం. క్యాంపస్ లేఅవుట్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అది వేస్తారనమాట. మన ప్లాస్టిక్ చాలా బాగా చేస్తారు. అక్కడ కింద కనిపిస్తున్నాయి కదా చాక్ పీస్తో, ఏంటంటే మొన్న January 26కి ఫ్లోర్ ఆర్ట్ అనేది వేశారనమాట. ఇది ఎస్,
ఇప్పుడు మనం ఏంటంటే మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్దాం. ఎందుకంటే ఏ బ్లాక్ అయింది, బి బ్లాక్ అయింది, సి బ్లాక్. మీరు ఎక్కడ చూసినా, ఏ బ్లాక్లో చూసినా కామన్గా ఉండేవి ఏంటంటే గ్రీనరీ, చెట్లు. మొత్తం చాలా గ్రీన్గా ప్లెజెంట్గా ఉంటుంది. చూసారు కదా. ఇక్కడ ఇంకేంటంటే మా కాలేజ్ చుట్టూ చాలా ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తే మీకు సపోటా ఉన్నాయన్నమాట. చేతికి అందుతూ ఉంటాయి. చాలా టేస్ట్గా, చాలా స్వీట్గా కూడా ఉంటాయి సపోటాస్ అయితే. అండ్ ఇది ఇక్కడ ఈ సి బ్లాక్లో సెంట్రల్ లైబ్రరీ అనేది ఉంటుందన్నమాట. అలాగే క్యాబిన్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి ఇక్కడ ఈ బ్లాక్లో అయితే. అలాగే స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ అలా స్ట్రైట్గా వెళ్తే మా హాస్టల్ కూడా వస్తుంది. ఇది గేట్ అనమాట బయటకు వెళ్ళడానికి, బట్ అది ఎప్పుడూ ఓపెన్ చేయరు, లాక్లోనే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ అలా బ్యాక్కి వెళ్ళి అలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మా కాలేజ్లో మెయిన్ ఏంటంటే లొకేషన్ అయితే అద్దరిపోద్ది. చాలా ఫొటోస్ అయితే మంచిగా వస్తాయి. నా ఇన్స్టాలో చెక్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్ మా కాలేజ్ బ్యాక్గ్రౌండే. చూసారా, ఆ ఫ్లవర్స్ అయితే మనం చాలా చూసుంటాం బయట, బట్ మా కాలేజ్లో అవి ఏమీ లేదు. ఈజీగా మేమే ఫొటోస్ తీసుకోవచ్చు. మంచి మంచి లొకేషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి డి బ్లాక్ అనమాట. ఇక్కడ కూడా ఐక్యూఏసీ రూమ్ ఉంటుంది, అలాగే క్లాస్ రూమ్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్ సెల్ ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ఈసెట్ ర్యాంకర్స్ అండ్ పీజీ సెట్ ర్యాంకర్స్, నైపర్ ర్యాంకర్స్ అండ్ జీపాట్ ర్యాంకర్స్ అనమాట. ప్రతి బ్లాక్లో మనకి వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. కూల్ వాటర్ కూడా వస్తాయన్నమాట సమ్మర్లో. నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ప్రతిదీ నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తారు. మీకు చెప్పా కదా ఐక్యూఏసీ సెల్ ఇక్కడ ఉంటుందని. అండ్ ప్రతి దగ్గర డస్ట్బిన్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఉంటాయి సేఫ్టీ కోసం, స్టూడెంట్స్ సేఫ్టీ కోసం. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ అందరికీ ఫేవరెట్ చాలా, ఇది పార్కింగ్ ఏరియా అనమాట. చెప్పా కదా సండే కాబట్టి ఏం కనిపించట్లేదు. అండ్ స్టూడెంట్స్ అందరికీ ఫేవరెట్ ప్లేస్, చిల్ అయ్యే ప్లేస్ ఏంటంటే క్యాంటీన్ అనమాట. అండ్ ఇప్పుడు క్యాంటీన్ దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇక్కడ చూసారా, ఇదైతే లొకేషన్ అద్దరిపోద్ది. కింద చిన్న బెంచ్ ఉంటుంది, అక్కడ కూర్చొని భలే ఉంటుంది ఫ్రీగా, ప్లెజెంట్గా. అండ్ ఇది వచ్చి క్యాంటీన్ అనమాట. ఇది మా క్యాంటీన్. ఆ క్యాంటీన్ పైన సెమినార్ హాల్ ఉంటుంది. ఆ సెమినార్ హాల్ పైన కూడా మనకి ఆ పైకి చూస్తే చుట్టూ మొత్తం చెట్లు, ఇంకేం కనిపించవు. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇంకెప్పుడైనా మీకు చూపిస్తా. ఇక్కడ కూడా చాలా చెట్లు ఉంటాయి. ఎస్, క్యాంటీన్ ఓపెన్ చేయలేదు. ఎందుకు ఓపెన్ చేయలేదు అనొద్దు, మళ్ళీ చెప్తున్నా. సండే కాబట్టి ఓపెన్ చేయలే. ఇక్కడ ఎవరో హోల్ పెట్టారు, నేను అందులోకి వెళ్ళి మీకు బాయ్ చెప్తున్నా. నెక్స్ట్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాగ్ గురించి కూడా పెడతా. వీడియో చూసి వదలేదు, తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.